హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెర్రీ అండ్ షూ వండర్స్. ఈరోజు నేను మీకు చికెన్ కర్రీ విత్ బగార్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 4 లవంగాలు, 1 ఇంచు చెక్క, 2 ఇలాచీలు అండ్ ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. తర్వాత ఒక స్టార్ వేసుకోవాలి. తర్వాత ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవ్వడం కోసం 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేస్తే త్వరగా ఫ్రై అవుతాయి కాబట్టి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఒక 2 పచ్చిమిర్చి వేస్తున్నాను. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేస్తున్నాను. తర్వాత ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసి ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మనం తీసుకున్న రైస్కి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఒక కప్ రైస్కి 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. నేను 3 కప్స్ రైస్ తీసుకున్నాను కాబట్టి 6 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. కుక్కర్లో 1కి 2 సరిపోతుంది. రైస్ ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను. అలా నానబెట్టుకుంటే రైస్ స్మూత్గా వస్తుంది. ఇప్పుడు వాటర్ మరిగేటప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేయడం వల్ల మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనం తినే ఉప్పుని బట్టి మీరు ఇప్పుడు సాల్ట్ వేసేసుకోండి మొత్తం రైస్కి సరిపడా. ఇప్పుడు వాటర్ తెరిలేటప్పుడు రైస్ వేసేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ పెట్టేసి 3 విజిల్స్ రావాలండి. 2 విజిల్స్ హై ఫ్లేమ్లో వచ్చిన తర్వాత 1 విజిల్ సిమ్లో వస్తే సరిపోతుంది. ఈలోపు చికెన్ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా కడిగి ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే కారం 2 స్పూన్ల కారం, ఉప్పు 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1½ స్పూన్ కర్డ్ వేసి మ్యారినేట్ చేస్తున్నాను. మీకు టైం ఉంటే ముందు ఒక 1 అవర్ ముందు ఇలా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పీసెస్ చాలా స్మూత్గా ఉంటాయి. మరి ముక్కలకి ఉప్పు కారం బాగా పడుతుంది. ముక్కలు కూడా చాలా టెండర్గా వస్తాయి. ఇప్పుడు కాసేపు పక్కన పెట్టేద్దాం. ఈలోపు ఈరోజు కర్రీ రెడీ చేద్దాం. ఇప్పుడు కళాయి పెట్టేసి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు, ఓ చిన్న చెక్క ముక్క, 4 లవంగాలు, 1 యాలుక వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యే వరకు వేయించాలి. 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడం కోసం. అలాగే పచ్చి కరివేపాకు, 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మనం ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్రీలో వేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం తక్కువ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. మనం ఇందాక కర్రీలో పసుపు వేసాం కాబట్టి ఇప్పుడు వేయకపోయినా పర్వాలేదు.
అలాగే ఒక చిన్న టమాటా వేస్తున్నాను. టమాటా ఇది ఆప్షనల్ అండి, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ వేసేస్తున్నాను. మనం చికెన్ కర్రీ కోసం ఇనుప కళాయి పెట్టుకుంటే కర్రీ బాగా వస్తుంది, మంచిగా కుక్ అవుతుంది, అడుగు మాడకుండా ఉంటుంది. ఇనుప కళాయి మందం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీంట్లో కర్రీ బాగా వస్తుంది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేస్తే వాటర్ ఇలా రిలీజ్ అవుతుంది. ఇలా వాటర్ అంతా రిలీజ్ ఇంకిపోయే వరకు వెయిట్ చేసి తర్వాత ఒక స్పూన్ ధనియా పౌడరు, రుచికి సరిపడా సాల్ట్, నేను ఒక 2 స్పూన్స్ కొబ్బరి పొడి వేస్తున్నాను. ఇది మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు కొబ్బరి పొడి బదులు జీడిపప్పు, ఆనియన్స్ కొంచెం లైట్గా ఫ్రై చేసి మిక్సీ పట్టి ఆ పేస్ట్ వేసుకోండి, అది కూడా చాలా బాగుంటుంది కర్రీ. నేను కొబ్బరి పొడి వేస్తున్నాను, కర్రీ థిక్నెస్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసేసాను, చూసారు కదా కర్రీ వాటర్ ఆయిల్ సపరేట్ అయింది. ఇప్పుడు చికెన్ మసాలా, అలాగే మీకు ఇష్టం ఉంటే గరం మసాలా కూడా వేసుకోండి, కొద్దిగా పచ్చికరివేపాకు, అలాగే కొద్దిగా కసూరి మేతి వేస్తున్నాను. కసూరి మేతి వేస్తే కర్రీ మంచి స్మెల్ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు కొత్తిమీర వేసేస్తున్నాను. అంతే అండి, ఎంతో ఈజీగా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా బగారా రైస్ కుక్కర్లో ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, ఏం కర్రీ లేకపోయినా కూడా ఒట్టి రైస్ అయినా తింటారు. బగారా రైస్ టేస్ట్ బాగుంటుంది, నాన్ వెజ్లోకి మంచి కాంబినేషన్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. కొత్తిమీర వేసేసి ఒక 5 మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసిన తర్వాత 5 మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయండి. చూసారు కదా కర్రీ ఎంత బాగా వచ్చిందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ బగారా రైస్ విత్ చికెన్ కర్రీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.